జమ్మలమడుగు అనే గ్రామంలో ఎండలు మండిపోతున్నాయి. హాల్లో కాంతమ్మ, ఆండాలు ఇద్దరూ లావాటి శరీరాలతో చెమటలు తుడుచుకుంటూ ఆయాసపడుతూ ఉంటారు. రమేష్ మార్కెట్ నుంచి ఒక చిన్న పాలిథిన్ కవర్ పట్టుకొని లోపలికొస్తాడు. వాడి మొహం ఎండకి మాడిపోయి ఉంటుంది. అబ్బా, ఏంటి ఎండలు! నడి నెత్తి మీద సూర్యుడు మంటలు పెడుతున్నాడు. మార్కెట్కి వెళ్ళొచ్చేసరికి నా సన్నటి దేహం కాస్త సగం గరిగిపోయింది. అసలే బరువు తక్కువ. ఈ ఎండకి ఇంకో 2 కిలోలు తగ్గిపోయినట్టున్నాను. నీ దేహం కరిగితే నాకేంట్రా? నా కొవ్వు కరిగినా బాగుండేది. ముందా కవరివ్వు. ఏంట్రా ఇది? ఉల్లిపాయలు టమాటాలు ఏమైనా బట్టల షాపులో కొన్నావా ఏంటి? లేక బంగారు దుకాణంలో కొన్నావా? ఇంత చిన్న కవర్లు తెచ్చావేంటి? నలుగురు ఉన్న ఫ్యామిలీకి ఈ 2 టమాటాలు ఎట్ట సరిపోతారా సన్నాసి? బట్టల షాప్ కాదు, రత్నాల షాప్లో కొన్నంత రేట్లున్నాయమ్మా మార్కెట్లో. కేజీ టమాటా 100 రూపాయలంట. పచ్చిమిర్చి చూస్తే కంట్లో మంట పడుతుంది, 200 కేజీ. బెండకాయలైతే ఏకంగా 50 రూపాయలకి 10 కాయలు ఇస్తున్నాడు. అందుకే అవన్నీ కలిపి 1/4 కేజీ చొప్పున లెక్క పెట్టి మరీ తెచ్చాను. అయ్య బాబోయ్, 1/4 కేజీనా? నా సైజుకి 1/4 కేజీ వంకాయలు వండితే అది పూటకి నా మొదటి ముద్దకు కూడా సరిపోవే. అయినా వీడిలాగే తెస్తే ఈ ఎండాకాలం పూర్తయ్యేసరికి నేను చిక్కిపోయి రమేష్ లాగా అయిపోవచ్చు. అలా జరిగితే నా బరువు మీద ఉన్న గౌరవం అంతా పోతుంది. ఏవండి, నా శరీరానికి 1/4 కేజీ కూరగాయలు ఏం సరిపోతాయండి? కూరలో ఉప్పు తగిలితే ఆ ముక్కలు కరిగి నీళ్ళలాగా అయిపోతాయి. నేను అన్నం దేంతో కలుపుకుని తినాలి? ఉట్టు పప్పుతో తింటే నా ఒంటికి బలం ఎట్టా వస్తుంది? ముయ్యవే నీ ఏడుపు. 100 రూపాయలు పెట్టి కేజీలు కొని తెస్తే ఈ సుబ్బారావు గారి పెన్షన్ అంతా నీ కూరలకే సరిపోద్ది. రేపటి నుంచి పచ్చడి మెతుకులు తింటవే. నీకేమైనా ఆకలి ఎత్తే ఎల్లి ఆ పంపు నీళ్ళు తాగి పడుకో. కూరగాయలకి ఎంత ఖర్చు అయితే వచ్చే నెల పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి నా పొట్టు చీరలకి డబ్బులు ఎట్ట దాచుకోవాలి? అసలే ఆ సుబ్బలక్ష్మి నాకంటే మంచి చీర కొని నా ముందే కులుకుతోంది. దానికి బుద్ధి చెప్పాలంటే నా దగ్గర డబ్బులుండాలి. దీనికి ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి. ఏమండి కాంతమ్మ గారు, ఆ పక్కింటి పుల్లమ్మ వాళ్ళ మిద్దె మీద కుండల్లో టమాటాలు వంకాయలు పండిస్తుందంట. నిన్నే నా దగ్గర ఆ ఊరి ప్రెసిడెంట్ సత్యబాబు గారు చెప్తున్నారు. మనకు మిద్దెంతా ఖాళీగానే ఉందిగా, పాత డబ్బాలు పగిలిన బకెట్లు బోల్డ్ ఉన్నాయి. మట్టి పోసి కూరగాయలు పండిస్తే పాలా, ఇంట్లో కూరలకి ఇబ్బంది ఉండదు, ఖర్చు మిగులుద్ది. ఆహా, భలే ఐడియా మామయ్య గారు. అలా చేస్తే నేను రోజుకి 10 కిలోల వంకాయలు వండుకొని తినొచ్చు. నాకు గుత్తి వంకాయ కూర కల్లోకి వచ్చి చాలా రోజులైంది. కాంతమ్మ ఆలోచిస్తూ ముఖంలో చిరునవ్వుతో ఇలా అంటుంది. అవును కదా, ఉచితంగా కూరగాయలు వస్తాయి. పైగా ఇంట్లో వండుకోగా మిగిలిపోతే ఊర్లో కూడా అమ్ముకోవచ్చు. కిలో 100 రూపాయలు అమ్మితే ఆ డబ్బంతా నా బీరువాలకి వచ్చింది. రే రమేష్, రేపే ఊరు చివరున్న చెరువు దగ్గర నుంచి మట్టిని కొన్ని ప్లాస్టిక్ డబ్బులను తీసుకురా. మన మేడ మీద వ్యవసాయం మొదలు పెట్టేద్దాం. ఎండాకాలం ఆర్గానిక్ పంటలతో ఈ కాంతమ్మ సత్తా ఏంటో ఊర్లోకి చూపిస్తారా? 10 రోజుల తర్వాత మేడ మీద కాంతమ్మ ఆండాలు ఇద్దరూ పెద్ద పెద్ద గొడుగులు పట్టుకుని మహారాణుల్లాగా నిలబడతారు. పాపం రమేషు సుబ్బారావు కింద నుంచి బరువైన మట్టి బస్తాలు కుండలు మేడపైకి మోస్తూ ఆయాసపడుతూ ఉంటారు. అబ్బా, నా నడుం విరిగిపోయింది, అయిపోయింది, ఇంక నా పని అయిపోయింది. నేనేదో రిటైర్ అయ్యాక కుర్చీలో కూర్చొని హాయిగా పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుదామనుకుంటే ఈ మండుటెండలో ఈ 2 రాక్షసులు నా చేత మట్టి బస్తాలు మోపిస్తున్నారు. నా నోటి దురద కాకపోతే ఆ మిద్దె తోట ఐడియా నేనెందుకు చెప్పాలి? నా కర్మ. అమ్మా, ఈ వ్యవసాయం ఏదో మేమే చేస్తున్నాం. మీరిద్దరూ ఆ గొడుగులు పట్టుకొని అక్కడ ఏం బిగుతున్నారు? కనీసం ఆ కొండల్లో మట్టైనా పోయొచ్చు కదా. రే సన్నాసి, నూర్మి, మేము సూపర్విజన్ చేస్తున్నారా? మా బాడీలకి ఎండ తగిలితే కూరగాయల కంటే ముందే మేమే మాడిపోయి వడియల్లాగా మారిపోతాం. అయినా ఈ బరువులు మేయడం మగవాళ్ళ డ్యూటీ. అమ్మటిని కుండల్లో పోసి విత్తనాలు జల్లు. అత్తగారు భలే ప్లాన్ వేశారు. వాళ్ళ గాడిదల్లా కష్టపడుతుంటే మనం ఇట్ట గొడుగు కింద నిలబడితే రాణిగారిలాగా ఫీలింగ్ వస్తుంది. ఈ తోట పని అయ్యాక ముందు వంకాయ, తర్వాత టమాటా, తర్వాత బెండకాయ. అబ్బో, తలుచుకుంటేనే నోట్లో నీళ్ళాగట్లేదు. స్వాతి అని మేడ మీదకొచ్చి ఫోన్లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి రీల్ తీసుకుంటూ ఉంటుంది.
హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. కీప్ సపోర్టింగ్. మా డాడీ అన్నయ్య మిద్దె మీద ఫార్మింగ్ చేస్తున్నారు. దీన్నే జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటారు. మా వదిన మా అమ్మ ఎండకి భయపడి గొడుగు కింద దాక్కున్నారు. #సమ్మర్ ఫార్మింగ్, #హార్డ్ వర్క్. స్వాతి వైపు తిరిగి మట్టి ముద్ద విసురుతూ కాంతమ్మ, ఒసే, ఆ ఫోన్లో దూరతావా ఏంటి? పని దొంగదానా, వచ్చి ఆ మట్టి కొండల మీద కొంచెం నీళ్లు చల్లవే, లేకపోతే నీ ఫోన్ లాక్కొని ఈ మట్టిలో పాతి పెట్టతాను. 2 నెలల తర్వాత సుబ్బారావు రమేష్ల కష్టానికి తగిన ఫలితం దక్కింది. మిద్దె మీద అత్తాకోడళ్ల కూరగాయల తోట భలేగా పండింది. కుండల్లో ఎర్రటి టమాటాలు, నిగనిగలాడే వంకాయలు చూసి కాంతమ్మ కళ్ళల్లో లాభాలు కనిపించాయి. ఆండాలు కళ్ళల్లో వంటకాలు కనిపించాయి. కానీ ఆండాలు మాత్రం రాత్రిపూట ఎవరికీ తెలియకుండా దొంగతనంగా మేడ మీదకొస్తూ ఉంటుంది. చీకట్లో చెట్టు చాటును దాక్కుని ఎర్రటి టమాటాని కోసి తన చొక్కాకి తుడుచుకొని గట్టిగా కొరుకుతూ ఉంటుంది ఆండాలు. ఆహా, ఏ ఉందిరా ఈ టమాటా, జ్యూసీగా పుల్లగా అమృతుల్లాగుంది. మార్కెట్లో కొనాలంటే 100 రూపాయలు, ఇక్కడైతే ఫుల్ ఫ్రీ. ఈ అత్తగారు ఉదయాన్నే లేచి వీటిని ఊళ్ళో అమ్మేస్తానంటుంది. ఆమె అమ్మేలోపే నా కడుపుకు సరిపడా నేను తినేయాలి. అలా ఇంకో టమాటా తీసుకొని కోసుకొని తింటుంది. పక్కనే ఉన్న 2 లేత బెండకాయలు కూడా నవిలేస్తుంది. ఇక కాంతమ్మ బుట్టలో టమాటాలు లెక్క పెడుతూ అనుమానంగా చూస్తూ, ఏంట్రా రమేష్, నిన్న సాయంత్రం చూసినప్పుడేమో ఈ చెట్టుకి 10 టమాటాలున్నాయి, ఇప్పుడు చూస్తే 5 ఎగున్నాయి. అసలు రాత్రికి రాత్రి ఈ కాయలు ఎటుపోయాయిరా? మన మేడ మీదకే పెట్టలు ఏమైనా వస్తున్నాయా, లేక కోతులు ఏమైనా పడుతున్నాయా? పిట్టలుగాదే కాంతమ్మ, ఆ చెట్టు వెనకాల నిలబడ్డ 2 కాళ్ళ రాబందు ఒకటి ఉంది చూడు. రాత్రిపూటొచ్చి టమాటాలు బెండకాయల్ని యాపిల్స్ లాగా కొరుక్కొని తింటుంది. దానికి ఆకలేస్తే ఏది వదలదు. కాంతమ్మ షాక్ అయ్యి ఆండాల దగ్గరికి వెళ్లి కోపంగా, సే యాండాలు, ఏంటి నీ కక్కురితే? పండినకాయ పండినట్టు నాశనం చేస్తున్నావే. ముందే చెబుతున్నా, ఈ కూరగాయలు మనం వండుకోవడానికి కాదని. ఆండాలు బుగ్గలు నింపుకొని నములుతూ అమాయకంగా, మరి దేనికత్తయ్యా? పండించిందే కడుపులో వేసుకోవడానికి కదా. ఈ వంకాయలు చూస్తుంటే నన్ను కూర వండుకోమని పిలుస్తున్నట్టున్నాయి. నిండి పిలవట్లేదే రాక్షసి, నన్ను పిలుస్తున్నాయి. మనం తినడానికి కాదయ్యి, అమ్మడానికి. ఊర్లో రేట్లు చూస్తుంటే మండిపోతున్నాయి. ఈ టైంలో ఈ అమ్మితే నా పట్టు చీరలకి, నీ నగలకి మంచి లాభాలు వస్తాయి. రేపు ఉదయాన్నే మన ఇంటి ముందు దుకాణం పెడుతున్నాం, అంతే ఫిక్స్. అయ్యో దేవుడా, ఏం పీసినాడతనం తగలయ్యా. ఎంతో ఆశగా రోజులు లెక్క పెట్టుకుని వంకాయలు పండించుకుంటే ఇప్పుడు వాటిని ఊర్లో వాళ్ళకి ఇచ్చేయాలా? నా పొట్టకి ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఎలాగైనా సరే ఈ కూరగాయల బిజినెస్ ని బ్లాప్ చేయాలి. ఊళ్ళో వాళ్ల ఇంటి ముందు భాగం ఒక పెద్ద టేబుల్ మీద బుట్టల్లో కూరగాయలు అందంగా పేర్చి ఉంటాయి. పైన ఒక పెద్ద బోర్డు, అత్తాకోడళ్ళ ఆర్గానిక్ కూరగాయల సూపర్ మార్కెట్టు, బేరాలాడద్దు, అడిగితే లాభం లేదు అని. కాంతమ్మ ఆండాలు ఇద్దరూ దుకాణం ముందు దర్జాగా వ్యాపారవేత్తల్లా కూర్చుంటారు. ఊరి ప్రెసిడెంట్ సత్యబాబు గారు ప్రారంభోత్సవానికి వస్తారు. ఏంటమ్మా కాంతమ్మ గారు, రిలయన్స్ ఫ్రెష్కి పోటీగా మన ఊర్లో సూపర్ మార్కెట్ పెట్టేశారే, మీ తెలివికి దండం పెట్టాలి. సరే, ప్రారంభోత్సవం అన్నావు కదా, ఆ రిబ్బన్ ఏదో చూపిస్తే కట్ చేస్తాను. రండి ప్రెసిడెంట్ గారు, మీ చేతుల మీదుగా మొదలెడితే మా వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా వృద్ధి చెందుతుందని పిలిచాను. అంతా బాగానే ఉంది, కానీ రేట్లు కొంచెం ఊరి వాళ్ళకి తక్కువకి ఇవ్వండమ్మా. సరే, బోని నేనే చేస్తాను. ఆ ఎర్రగా ఉన్న టమాటాలో 1 కేజీ తూకం వేయండి. తప్పకుండా సత్యబాబు గారు, కానీ ఇది ఆర్గానిక్ టమాటా. మార్కెట్లో 100 ఉంటే మన దగ్గర 120 రూపాయలు కేజీ. బోని కాబట్టి 100 రూపాయలు ఇవ్వండి. 100 రూపాయలా? నేనేమో ఊరి ప్రెసిడెంట్ని కాబట్టి ఫ్రీగా ఇస్తావేమో అనుకుంటే నువ్వు మార్కెట్ రేట్ కంటే ఎక్కువ చెప్తున్నావే. నీ దుకాణం వద్దు, నీ టమాటాలు వద్దు. అమ్మయ్య, ప్రెసిడెంట్ గారు ఎస్కేపు. ఇలాగే అందరూ పారిపోతే ఈ కాయలన్నీ సాయంత్రానికి నా పొట్టలోకే వస్తాయి. హే గాయ్స్, ద గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ అవర్ అత్త కోడళ్ళ ఆర్గానిక్ వెజ్జెస్. క్యూట్ ఆంటీ, క్యూట్ వదిన ఆర్ సెల్లింగ్ వెజిటబుల్స్. కమ్ అండ్ బాయ్. క్యూట్ ఆంటీ అంటే పాడు మొహం. నాకేమైనా 20 ఏళ్ళు అనుకున్నావా? అందరికి ఆంటీ అని చెప్పి నా మార్కెట్ ఎందుకు చెరగొడతావే? కస్టమర్ని పిల్లవే ముందు.
ఏంటే కాంతమ్మా, బట్టల షాపులో ఉన్నట్టు ఆ పట్టు చీరలు కట్టుకుని కూరగాయలు అమ్ముతున్నావు? పెద్ద వ్యాపారమే మొదలు పెట్టినట్టున్నావే. సర్లే కానీ ఆ టమాటాలు ఎంత కేజీ? మార్కెట్లో 100 రూపాయలు రావణమ్మా. కానీ ఇవి మా మేడ మీద ఎండకి ఎండి వానకు దడిసి పెరిగిన ఆర్గానిక్ పంట కాబట్టి నా స్వహస్తాలతో పెంచా. అందుకే 120 రూపాయలు కేజీ. ఏంటి 120? ఆర్గానిక్ అయితే మాత్రం టమాటాకి బంగారం పోతేవైనా పూసారా ఏమిటి? మేడ మీద పెరిగితే అంత రేటు ఎందుకు ఇస్తామే? సర్లే, ఆ వంకాయలు ఎంత? వంకాయలు కేజీ 80 రూపాయలు. 80 రూపాయలా? మరీ దోపిడీ చేస్తున్నావే కాంతమ్మా. కావాలంటే నా దగ్గర పాత చింతపండు ఉంది, దానికి బదులు ఈ వంకాయలు ఎత్తావా చెప్పు. మార్పిడి వ్యాపారం. చింతపండు అంటే చింతపండు, నీ పాత చింతపండు నా మొహన కొట్టుకోవడానికే? ఇస్తే డబ్బులి, లేకపోతే దారి చూసుకో. నా బేరం నేను చేసుకుంటా. అమ్మో, నీ దుకాణం వద్దు, నీ బేరం వద్దు, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందాం. పదరామనమ్మా అని ఇద్దరూ కోపంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. హే అమ్మయ్య, పొల్లమ్మ రవణమ్మ ఇద్దరూ వంకాయలు కొనకుండా వెళ్ళిపోయారు. ఈ పూటకి నా గుత్తొంకాయ కూర సేఫ్. ఆ దేవుడు నా కడుపు బాధ విన్నాడు. ఇక సాయంత్రం అవుతుంది. రోజంతా కూర్చున్నా ఒక్క కూరగాయ కూడా అమ్ముడుపోలేదు. సుబ్బారావు, రమేష్ అక్కడికి వస్తారు. కాంతమ్మ నీరసంగా కుర్చీలో కోలుబడి ఉంటుంది. ఏమండి వ్యాపారవేత్తలు గారు, పొద్దున్నుంచి ఒక్క కాయైనా అమ్మారా, లేక ఊళ్ళో వాళ్ళందరితో గొడవలు పడి పంపించేశారా? కోరే దమ్ములే నాళ్ళు బేరాలు ఆడేవాళ్ళు ఏం అమ్ముతామండి? రేపు పక్క ఊరు నుంచి జనాలు వస్తారు, అప్పుడు చూడండి మా గల్లా పెట్టి ఎటా నిండుద్దు. నిండుతుందిలే. గల్లాపెట్టి సంగతి పక్కన పెట్టు. ముందా వంకాయల బుట్టలో కేజీ కాయలు మాయమైని ఏమయ్యాయో నీకు వాడల్ని అడుగు. ఏంటి అండాలు, ఇందాక ఇక్కడ నిండుగా వంకాయలున్నాయి, ఏమయ్యాయి? ఎవరికైనా నేను చూడకుండా అమ్మేసావా? అమ్మితే డబ్బులు ఇయ్యే, ఇవ్వు. అమ్మలేదత్తయ్య, ఇందాక నాకు కాస్త నీరసంగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే వంకాయలు బాగా లేతగున్నాయి కదా అని ఓ 1 కిలో పచ్చివే నమ్మలేశాను. ఇంకో 1/2 కేజీ మధ్యాహ్నం కూర కోసం దాచాను. అయ్యో నా రాత, పచ్చి వంకాయలు తినే రాక్షసిని కోడలుగా తెచ్చుకున్నాను కదరా భగవంతుడా. ఈ వ్యాపారం అంతా నాశనం చేసింది నా పట్టు చీరలో గోయిందా. అమ్మా కాంతమ్మ, కొంచెం నా లెక్కలు కూడా విను. మన టబ్బులు, కుండలు, మట్టి, విత్తనాలు అన్నీ కలిపి 3000 రూపాయలు ఖర్చయింది. మీరు మమ్మల్ని మేడ మీద మట్టి మోయించినందుకు నా నడుం పట్టేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే 2000 కట్టాను. మొత్తం 5000 రూపాయల ఖర్చయింది లెక్క. సరే, ఖర్చు 5000, లాభం ఎంత వచ్చింది? మనం ఇక్కడ అమ్ముతున్న కూరగాయల మొత్తం విలువ 1000 రూపాయలు కూడా లేదు. పైగా ఒక్క కాయ కూడా అమ్మలేదు. ఆ 1000 రూపాయల కాయల్లో సగం నీ కోడలు తినేసింది. అంటే ఫైనల్గా మనకి 5000 రూపాయలు లాస్ అమ్మా. మన వ్యాపారం అట్టర్ ఫ్లాప్. ఆ మాటకు కాంతమ్మ షాక్ అయ్యి కళ్ళు తిరిగి కుర్చీలో కోలుబడింది. ఏంట్రా 5000 లాసా? నేనెంత కష్టపడితే నాకు మిగిలింది గుండా. భలే జరిగింది కాంతమ్మ. 5000 పెట్టుబడి పెట్టి 1000 రూపాయల పంట పండించారు. ఆ 1000 రూపాయల పంటలో సగానికి సగం నీ కోడలు పచ్చివే తినేసింది. అత్తా కోడల ఆర్గానిక్ కూరగాయల షాపు బంపర్ హిట్ అన్నమాట. ఇంకా దుకాణం కట్టేయండి. పోనీలేండి మావయ్య గారు, బయట కొనాలంటే 100 రూపాయలు అవుతుంది కదా. ఆ 100 రూపాయలు మిగిలాయి అనుకుందాం. మన పంట ఎక్కడికి పోలేదు, మన కడుపులోనే పడింది. కాంతమ్మ నీరసంగా ఏడుపు మొహంతో ఆండాల వైపు చూస్తుంటే సుబ్బారావు పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. అలా ఎండాకాలంలో కూరగాయలమ్మి లాభాలు సంపాదిద్దాం, పట్టుచీరలు కొందాం అనుకున్న కాంతమ్మ వ్యాపారం ఫైనల్గా ఆండాలు కడుపు నింపడానికి సరిపోయింది. వీళ్ళ తెలివికి, అత్తాకోడల వ్యవహారానికి దండం పెట్టాల్సిందే. ఇది వాళ్ళటి కదా. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.